హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో టమాటో మేతి కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన టమాటో మేతి కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనం తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన టమాటో హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనము ఇలా వారానికి ఒక్కసారైనా మేతితో తిన్నామంటే మనకు చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ టమాటో మేతి కర్రీ చేయడానికి ముందుగా ఆనియన్స్ని, టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా నేను ఒక 4 వరకు టమాటోస్ని అలాగే ఒక 4 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవడం వలన మనకు కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉడికిపోతుందండి టమాటో. అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే మనకు కర్రీ కూడా సాఫ్ట్గా వస్తుంది. అందుకే నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇది మేతి అండి. ఇది నేను ఇంట్లో పెంచిన మేతి అండి. దీంతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫ్రెష్గా ఉందని. ఇలా తీసుకున్న మేతిని ఒక చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే వేసామంటే మనకు కొంచెం నార నారలాగా ఉంటుందండి. అందుకే మనం ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది, అలాగే ఈజీగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. మనకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. 2 ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు. ఎండుమిర్చి పోపు గింజలను కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుందండి. మనకు ఆనియన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పోవాలి, త్వరగా పోయి ఫ్రై కావాలి అంటే ముందే సాల్ట్ వేసుకున్నామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు ఆనియన్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఇలా మసాలాలు వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకు మసాలా మొత్తం ఆయిల్లో కలిసిపోయి చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకు అడుగు మాడిపోతుంది. ఇలా చూసారు కదండి, ఇలా ఒక వెల్లిపాయని మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా మేతిని, ఆ మేతి కూడా వేసుకొని కొద్దిసేపు పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మేతి వేసేసి అలానే కొంచెం ఆయిల్లో ఇలా అనేసి అలానే పెట్టేస్తే మనకు ఈజీగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కలపకుండా అలాగే పెట్టేసి ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకొని ఆ తర్వాత మూత తీసేసి మనము ఒకసారి కలుపుకుంటే, ఇప్పుడు మనం మూత పెట్టి 1 మినిట్ ఇలా వదిలేసాం కదా, అందుకే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అలా కుక్ అయిన తర్వాత ఒకసారి కలిపేసి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ టమాటో మొత్తం మనం ఇంతకుముందు ఆనియన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్లో ఫ్రై మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి. మనకు మేతి టమాటో కర్రీలో జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇలా మేతి వేస్తాం కదా, ఇలా అందుకే జీలకర్ర మెంతుల పౌడర్ వేసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా టమాటోని ఒక 3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా మనకు టమాటోలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం పోయే వరకు దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఇలా చేసిన టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకు వాటర్ మొత్తం పోయి దగ్గరికి అయిపోయింది కదా, ఇలా అయిన టమాటా కర్రీని అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. మనం చూసారు కదండి, ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.